హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జెన్యూన్ సొసైటీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్. ఈరోజు వచ్చేసి మనం R15 V4ని ఆఫ్ రోడ్స్లో మనం తీసుకెళ్ళొచ్చా అని డౌట్ ఉంటుంది చాలా మందికి. సో అందుకని ఈరోజు నేను R15తో మీకు ఆఫ్ రోడ్లో వెళ్ళి మీకు చూపించబోతున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనం పెట్రోల్ అయితే అయిపోయింది. సో అందుకని ఫుల్ ట్యాంక్ చేయించుకుందామని పెట్రోల్ బంక్ అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ మనం ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఆఫ్ రోడ్‌కెళ్ళి మనం మీకు లైవ్‌లో టెస్ట్ చేసి చూపిస్తాను. ఆఫ్ రోడ్స్‌లో కూడా మనకి ఏ విధంగా బైక్ వెళ్తుంది, అంటే స్టెబిలిటీ ఉంటుందా లేదా, మనకి ఏబీఎస్ టెక్నాలజీ గురించి చెప్తాను. ట్రాక్షన్ కంట్రోల్ గురించి కూడా మీకు చెప్తాను. సో అందుకని ఇప్పుడు ఈ వీడియో మనకి అంటే ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకుందాం. ఫుల్ ట్యాంక్ చేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు కంప్లీట్ ఆఫ్ రోడ్‌కెళ్ళి మీకు ఈ వెహికల్ ఆఫ్ రోడ్స్‌లో ఎట్లా పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉందనేది మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను అన్నమాట. సో వెహికల్ అయితే మనం ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము. బిల్ కట్టేసి ఇంకా బయలుదేరడమే ఆఫ్ రోడ్‌కి. సో నేను ఫోన్‌పే అయితే చేస్తాను ఇప్పుడు. ఫోన్‌పే చేసిన వెంటనే మనం వెళ్ళిపోదాం. ఓకే. మనమైతే ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్ రోడ్స్‌కి వెళ్ళిపోవడమే. సో R15 మనకి ఆఫ్ రోడ్స్‌లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి R15లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ అండ్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉంటుంది. ముందు ఫ్రంట్ వీల్‌కి అండ్ బ్యాక్ వీల్‌కి కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. ఆ 2 డిస్క్ బ్రేక్స్‌కి మనకి డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ టెక్నాలజీ అయితే ఉంటుందన్నమాట. అండ్ వెహికల్‌కి టీసీఎస్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుందన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ కంప్లీట్ ఆఫ్ రోడ్ అన్నమాట. ఇదొచ్చేసి మనకి చాలా గుంతలు హెవీగా ఉన్నాయన్నమాట. చాలా హెవీగా ఉన్నాయి. మన స్పీడ్ కూడా 30 అట్లా ఉన్నాము. కొంచెం స్లో డౌన్ అవుతున్నాను ఎందుకంటే చాలా హెవీగా ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు ఎంత షేక్ అవుతుంది బైక్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా హెవీగా ఉందన్నమాట. అంటే ఇక్కడ రోడ్ చాలా హెవీగా డ్యామేజ్ అయి ఉంది. ఇంకా మీరు చూసినట్లయితే మొత్తం మట్టి రోడే. ఇప్పుడు 32 అట్లా స్పీడ్‌లో వెళ్తున్నాను. కార్లు చూడొచ్చు ఎంత స్లోగా వస్తున్నాయో ఇక్కడ మన ముందు. సో నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. సో మనకి అలాంటి గుంతలున్న చోట మాత్రం మనకు కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే R15కి మనకి V3 అయినా V4 అయినా R15లో మనకి లీనింగ్ పొజిషన్ ఉంటుంది. అందుకని కొంచెం అలాంటి గుంతల్లో ఇందాక మనం చూసినటువంటి గుంతల్లో కొంచెం బ్యాక్ పెయిన్ రావచ్చు. ఇలాంటి రోడ్లు అయితే ఏం కాదు. ఇప్పుడు ప్రెజెంట్ మనం వెళ్తున్నాం కదా! గ్రేడింగ్ చేస్తూ వెళ్ళిపోయింది మెషిన్. సో ఇట్లా కొంచెం సాఫ్ట్‌గా ఉన్న రోడ్లలో అయితే ఏం కాదు. ఇది కూడా ఆఫ్ రోడే. కాకపోతే మనకి స్కిడ్డీ ఏరియాస్ అన్నమాట ఇది. మనకి జారే అవకాశం ఎక్కువ ఉంటుంది. కింద పడే అంటే స్కిడ్ అయిపోయి కింద పడే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. సో మన R15లో మనకి ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఎందుకంటే మనకి ఏబీఎస్ ఉంటుంది. మనం బ్రేక్ ఏసినా కూడా యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ టెక్నాలజీ ఉండడం వల్ల మనకి కింద పడే అవకాశం ఉండదు. చూడొచ్చు నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఇప్పుడు మనం స్పీడ్ గానైతే వెళ్తున్నాము. 45 అట్లా ఉన్నాము ప్రెజెంట్ ఇప్పుడు. 50 టచ్ అయింది. సో ఇట్లా స్కిడ్ ఏరియాస్‌లో కూడా మనకి స్పీడ్‌గా వెళ్ళి మీకు చూపిస్తున్నాను. అంటే మనకు బైక్ ఏ విధంగా కంట్రోల్ అవుతుందని టెస్ట్ చేయడానికి మాత్రమే ఇది. సో మీరైతే స్పీడ్ వెళ్ళమని నేను చెప్పట్లేదు. సో ట్రాక్టర్ అయితే రావడం జరిగింది. నేను బ్రేక్ అయితే ఏసాను. చూడొచ్చు మనకి బైక్ అయితే ఎక్కడ స్కిడ్ అవ్వట్లేదు. మీరు గమనిస్తున్నట్లయితే ఇక్కడ మీకు ఇన్‌స్ట్రుమెంటల్ క్లస్టర్‌లో మీరు స్పీడ్ కూడా గమనించండి. అండ్ రోడ్ కూడా గమనించండి. ఇది కంప్లీట్ ఆఫ్ రోడ్. స్కిడ్ అయ్యే అవకాశం చాలా ఉంది. సో అలాంటి రూట్‌లో కూడా మనం 60 అట్లా వెళ్తున్నాము టాప్ గేర్‌లో. సో ప్రెజెంట్ అయితే మనం 45లో ఉన్నాము. నేను ఇంకా స్పీడ్ అయితే పెంచుతాను ఇప్పుడు కొంచెం. స్ట్రెయిట్‌గా ఉంది రోడ్. అందుకని ఇంకా స్పీడ్ అయితే పెంచేస్తాను. ఇప్పుడు మనకి 60 అయితే టచ్ అయింది. సో మనం ఫాస్ట్‌గానే వెళ్తున్నాము ఇలాంటి రోడ్‌లో కూడా. మళ్ళీ కొంచెం టర్నింగ్ వచ్చింది. కొంచెం స్లో అయిదాం. సో చూడొచ్చు మనకి ఏ విధంగా ఉంది మనకి ఈ R15 కంట్రోల్ అంటే స్టెబిలిటీ అనేది. మీరు గమనించినట్లయితే మనకి ఆఫ్ రోడ్స్‌లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది. చాలా మందికి నన్ను అడిగారు కూడా అంటే V4 ఈ స్పోర్ట్స్ బైక్ మనకి R15 బైక్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మనకి హైవేస్‌లోనే మంచిగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. మనకి ఆఫ్ రోడ్స్‌లో ఇవి ఎక్కువగా యూజ్ చేయలేమని చాలా మంది అనుకుంటూ ఉంటారన్నమాట. అనుకుంటుంటే నేను కూడా విన్నాను. సో వాళ్ళకి ఐడియా ఉండదు. వాళ్ళు బండి నడిపితే తప్ప అసలు చూస్తే మాత్రం బండిని వాళ్ళకి ఐడియా అనేది ఉండదు. చూడొచ్చు మీరు ఎంత కంకర రాళ్ళలో ఉన్నాయి. ఇక్కడ మొత్తం రాళ్ళు ఉన్నాయి. అంత స్పీడ్‌గా వెళ్తున్నా నేను. అయినా కూడా మనకి స్టెబిలిటీ అనేది ఉందన్నమాట. R15 యొక్క స్టెబిలిటీ మీరు చూడొచ్చు. సో దీని యొక్క ఏరోడైనమిక్స్ ఏదైతే ఉంటుందో అది మంచిగా తయారు చేశారన్నమాట. మనకి హై స్పీడ్స్‌లో కూడా మనకి ఇది తొందరగా పికప్ అందుకునేలాగా ఏరోడైనమిక్స్ అయితే దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు స్టెబిలిటీ ఏ విధంగా ఉందనేది. ఈ రోడ్డుని చూస్తే మీకు అర్థమైపోతుంది. రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. చాలా స్కిడ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అయినా కూడా మనం
ఎలాంటి షేకింగ్ లేకుండా మంచిగా స్మూత్‌గా వెళ్తుంది. ఎలాంటి స్కిడ్ అయ్యి కింద పడే ఛాన్స్ కూడా లేదు R15లో. ఎక్కువ థ్రోటిల్ ఎక్కువ ఇచ్చినా కూడా మనకి అది టీసీఎస్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి పవర్ కట్ ఆఫ్ అయిపోతుంది. వీల్ రొటేటింగ్ అవ్వడం అయితే అవ్వదన్నమాట. సో మనకి అదే మీకు డౌట్ రావచ్చనమాట. ఇప్పుడు స్కిడ్ ఏరియా కదా! మొత్తం స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా! మనం సడెన్‌గా థ్రోటిల్ ఇచ్చినా కూడా వీల్ మొత్తం రొటేట్ అయ్యి సడెన్‌గా కింద పడే అవకాశం ఉంటుంది కదా! అని మీకు డౌట్ రావచ్చు. సో అందుకని మనకి బైక్‌లో టీసీఎస్ టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి టీసీఎస్ అంటే నథింగ్ బట్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్. సో టీసీఎస్ ఉంది కాబట్టి మనకి థ్రోటిల్ ఎక్కువ ఇచ్చినా కూడా మనకి ఒకవేళ అంటే స్పీడ్ పెంచుదామని థ్రోటిల్ ఎక్కువ ఇచ్చినా కూడా ఎక్సిలరేటర్ ఎక్కువ ఇచ్చినా కూడా ఆ వీల్ అనేది రొటేట్ అవ్వకుండా మనకి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో టీసీఎస్ టెక్నాలజీ మనకి స్కిడ్ అయ్యి కింద పడతాం కాబట్టి ఆ స్కిడ్ ఏరియాస్‌లో టీసీఎస్ యాక్టివేట్ అయిపోతుందన్నమాట ఇమ్మీడియేట్‌గా. సో దానివల్ల మనకి వీల్ రొటేట్ అవ్వదు. మనం కింద పడే అవకాశం ఉండదు. స్కిడ్ అయిపోయి కింద పడే అవకాశం ఉండదన్నమాట. సో మళ్ళీ ఆఫ్ రోడ్ అయితే వచ్చింది. ఈ ఆఫ్ రోడ్‌లో కూడా నేను మీకు ఇప్పుడు 100లో వెళ్దాం. ఇందాక మనం గతంలో 60 వెళ్ళాం కదా! ఈ రోడ్ కొంచెం బానే ఉంటుంది. మనం ఇప్పుడు 100లో కూడా దీంట్లో ట్రై చేద్దామన్నమాట. 100 స్పీడ్‌లో కూడా దీన్ని ట్రై చేద్దాం. సో నేను ఇది ఓన్లీ ఫర్ టెస్టింగ్ వీడియో అన్నమాట. మీరు స్పీడ్ అయితే వెళ్ళమని నేను చెప్పట్లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గమనించండి. ఎందుకంటే చాలా రిస్క్‌తో కూడుకున్న పని. నేను 100లో వెళ్లి మీకు చూపిస్తాను. ఓన్లీ ఫర్ టెస్టింగ్ అన్నమాట. స్టెబిలిటీ టెస్టింగ్ కోసం మనం స్పీడ్‌గా వెళ్దాము. ప్రెజెంట్ అయితే మనం 77, 80 అనుకోండి. ఆ 80లో 80 అయితే టచ్ అయింది. సో మొత్తానికైతే 85. ఇప్పుడు మీకు 100 కూడా టచ్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇది మొత్తం కంప్లీట్ ఆఫ్ రోడే. కాకపోతే కొంచెం స్మూత్‌గా ఉంది ఇది. మనం ఇందాక వచ్చిన దానికంటే చాలా స్మూత్ ఉంది. అందుకని నేను 100 అయితే టచ్ చేసి మీకు చూపిస్తున్నాను. అంటే స్టెబిలిటీ ఏ విధంగా ఉంటుందనేది. ఇసుకలో గాని, ఇట్లా మట్టి రోడ్లలో ఇక్కడ అన్ని రకాలుగా మనం చెక్ చేద్దాం. సో అందుకని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను అన్నమాట. మొత్తానికైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఆఫ్ రోడ్‌లో బైక్ పనికిరాదని మీరు అనుకోవద్దు ఎప్పుడైనా కూడా. ఆఫ్ రోడ్స్‌లో కూడా దీని పర్ఫార్మెన్స్ అయితే స్టెబిలిటీ అయితే చాలా బాగుంది. మీరు ఇందాక లైవ్‌లో చూసారు కదా! కంకర్ రాళ్ళలో ఉన్నటువంటి రోడ్‌లో కూడా మనం స్పీడ్‌గానైతే రావడం జరిగింది. సో ఇలాంటి పవర్‌ఫుల్ బైక్ స్టెబిలిటీ ఉన్నటువంటి బైక్ అయితే ఇదన్నమాట R15. సో మీకు డౌట్ క్లియర్ అయిపోయిందనుకుంటున్నాను. R15ని ఆఫ్ రోడ్స్‌లో పనికిరాదని ఎవరైతే అన్నారో వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే బ్రహ్మాండంగా పనిచేస్తుందన్నమాట బైక్ అని వాళ్ళు అనుకుంటారు. సో మొత్తానికైతే మీకు అన్ని టెస్టింగ్‌లు అయితే అయిపోయినాయి. అన్ని రకాలుగా మనం టెస్ట్ చేసాము ఆఫ్ రోడ్స్‌లో. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో పైన ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి. నేను ఇంకో వీడియో కూడా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. బాయ్.